మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఓ కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి వారసత్వంగా తన తల్లిదండ్రులకు వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాని మీద వాటా కోరుతూ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసినాడు. అయితే అతనికి 3 సోదరులు, 2 సిస్టర్స్. ఫైల్ చేసేటప్పుడు 2 సిస్టర్ల పేర్లను యాడ్ చేయకుండా కేవలం 3 సోదరుల పేర్లు మాత్రమే చేర్చి మాకు 1/3 వాటా కావాలని చెప్పి న్యాయస్థానంలో పార్టీషన్ సూట్ ద్వారా వాటా అడిగినారు. సో ఇలాంటి సందర్భాలలో వాటా వచ్చే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఈ సిపిసి చట్టం ప్రకారంగా, ఈ సిపిసిలోని ఆర్డర్ 9 రూల్ 1 ప్రకారంగా ఎప్పుడైనా సరే భాగ పంపిణీకి సంబంధించిన కేసు ఫైల్ చేసినప్పుడు ఒక తండ్రికి జన్మించినటువంటి వారసులు ఎంతమంది ఉన్నారో ఆ వారసుల యొక్క అందరి పేర్లను సూటులో, దావాలో చేర్చాలి. ఏ ఒక్కరి పేరు చేర్చకుండా న్యాయస్థానానికి మిస్లీడ్ చేసి తప్పుదోవ పట్టించి ఆర్డర్ తీసుకుంటే అది చెల్లుబాటు కాదు. ఆ కేసు డిస్మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు నేను చెప్పిన కేసులో 2 సిస్టర్లను అలాగే తండ్రిని కూడా వాటాదారుడుగా చేర్చాలి. అలా చేర్చకపోతే ఆ దావా అనేది చెల్లుబాటు కాదు, కేసు డిస్మిస్ అయ్యే అవకాశమే ఉంటుంది.